శ్రీ సాయి సచ్చరితం 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానం. వారి పడకబల్ల, షిరిడీలో వారి నివాసం, వారి బోధను, వారి అనుభవ అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకునము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్ స్మరణ రూపమై సంసారమనడి చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. దీని వ్యయ ప్రయాసాలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితం పొందవచ్చును. అందువలన ఆలస్యం చేయక మన దేహేంద్రియములతో పటుత్వం ఉన్నంత వరకు మనం ప్రతి నిమిషము ఈ సాధనను అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త బ్రహ్మ, గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు శరణమును నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధము నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసమాది షడ్దర్శనములను చదువు పని లేదు. మన జీవితమనే ఓడను సద్గురును సరంగును చేసుకుని కష్టమును చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభంగా దాటగలము. సముద్రులు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవానియందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువు సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగంలో గల భక్తి ప్రేమను బట్టి సద్గురువు వానికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనను, కొందరు భక్తుల అనుభవమును మొదలగును చెప్పి తిని. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను, ఎలాగను జీవించను, ఎట్లు శయనించువారు, భక్తుని ఎట్లా బోధించువారు మొదలగును చెప్పెదము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండును, ఎట్లు పండు కొనుచుండెనో చూచెదము. ఒకసారి నానా సాహెబ్ అందరూ సుమారు 4 మూరల పొడవు, 1 జానడి మాత్రమే వెడల్పు గల ఒక కొర్ర బల్లను బాబాకు పడక్కని తెచ్చాను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుగొనుటకు మారుగా బాబా దాన్ని మసీదుల యొక్క దూలముకు ఊయలుగా వేలాడినట్లు చేసిన పాతగొట్టులతో పిలికిలతో కట్టి దానిపై పండుగను మొదలెడెను. గుడ్డ పేలుకలు పరిచినవి ఏమాత్రము బలమైనవి కావు. అవి కొయ్యబల్ల కన్నా బరువును మోయుటకే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించును అన్నది ఆశ్చర్య వినోదములకు హేతుమయ్యాను. ఆ పాతగుడ్డల పీలికలు అంత బరువును మోయటకు గల నిజముగా బాబా లేలిగి. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలు 4 దీప ప్రమిదలుంచి రాత్రి ఎంతో దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రం! బల్లపై ఆజానుబాహుడు ఒక బాబా పండుకుంటే స్థలం చాలినప్పుడు దీపములు పెట్టుకుంటూ జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకున్న ఆ అదృశ్యమును దేవతలు సహితం చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అని అందరికీ ఆశ్చర్యం కలుగుచుండెను. అనేక మంది ఉత్సుకతో బాబా పల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకే కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరిని ఆ వైనం అంత తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనుడు గుంపులుగా గుమిగూడుచుండే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచితే అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వాని ప్రేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసము చేయలేదు. వారి పరిపూర్ణ కనుక సహజంగానే అవి వారికి సిద్ధించాను. బ్రహ్మం యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితముగా పూర్వానిగా కనిపించేవారు. అంతరముగా వారు మమకారరహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించుచుండేవారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టిను, బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయట దెయ్యం వలె నటించుచుండేవారు. లోపల యద్విధమైన బయటకు ప్రపంచం తగులుకున్న వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేవారు, ఇంకొకప్పుడు వారి పేరు రాడు విసురుచుండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండరి, ఇంకొకప్పుడు వారితో ప్రేమతో హక్కును చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ, శాంతంతోనూ, ఓర్మితోనూ, సంయమతోనూ వ్యవహరించేవారు.
బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానముందే మునిగిండుడివారు. భక్తులపై కారుణ్యము చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ నొకే ఆసనమునందు స్థిరముగా నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించెడు దండము. చింతారహితులైనప్పుడు శాంతముగా నుండెడివారు. సిరి సంపదను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనిచ్చే నిరాడంబరులై జీవించెడివారు. అటు పావనా జీవనుడు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అనడివారు. భక్తులు యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానముకు ఆయనకు గాని దివ్యానందము గాని వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది. ఆద్యంతములు లేనిటిది, అక్షయమైనటిది, భేదరహితమైనటిది, విశ్వమంతియు ఆవరించినట్టుదైనది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించి ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా నిలిచేవారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసం, వారి జన్మ తేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీని కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారు నిశ్చయించవచ్చును. బాబా 16 ఏళ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచటి నుండిరి. హఠాత్తుగా అచటి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలో ఔరంగాబాదుకు సమీపముగా కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ను పెండ్లి గుంపులో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచటనే ఉండి 1918వ సంవత్సరంలో మహా సమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరంలో ప్రాంతమందు జన్మించి యుందురని భావింపవచ్చును. బాబా లక్ష్యం వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసును యోగి పంగోడు వర్ధిలను. గోబ్రాహ్మణులు మహమ్మదీయుల నుండి రక్షించుచు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్య భావం నెలకొల్పుటకై బాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పుడు హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒకరి. వారివరు మధ్య తేడా ఏమీ లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడట ఎందుకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులు కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతి ఐక్యమత్యమును సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదమును విడువడు, ఇతరులతో పోటీ పడకము, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమును మార్గములు. వీటిల్లో నీదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకూడదు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహంగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గురువులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేత పట్టుకుని ఆధ్యాత్మిక భాండారం చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనం లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పెదరు. కానీ మతం అనగానే వారికే తెలియదు. స్వయంగా వారే పవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవలని అనుకోని లేదు. వారికి దేహాభిమానం ఏమాత్రం లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులు అనగా నియమింపబడిన వారు. అనియత గురువులు అనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహాను ఇచ్చి మన అంతరంగమునుగా సుగుణమునుగా వృద్ధి చేసి మోక్ష మార్గం త్రొక్కునట్లు చేయువారు. నియత గురువులు సహవాసం నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనల్ని ఎవరైతే సహజస్థితి యందు నిలుచుకున్నట్లు చేసి మనలో ప్రపంచపుటునికి అతీతముగా తీసుకుని పోయేదరు వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ చెప్పువారు.
ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరాభిమానం సమానత్వం వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గుల అవసరములను కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి బృహదేహాదులందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిస్సరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనే పొలములలోనే పని చేసుకొనుచున్నను వారెల్లప్పుడూ సాయి జ్ఞప్తి అందించుకొనుచు సాయి మహిమను కీర్తించుచుండెడివారు. సాయి తప్ప ఇంకొక దైవం వారెరిగి ఉండలేరు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకునిచుండిరి. వారికి అక్షరజ్ఞానం శూన్యమైనప్పటికీ వారిలో పాటలు నిజమైన కవిత్వం గానవచ్చును. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలె వెలువడను. కవిత్వం స్వచ్ఛమైన ప్రేమ భావం నుండి వెలువడను. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుద్ధులై స్తోత్రులు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయి లీల పత్రికలు లేదా పుస్తక రూపంలోనూ ప్రకటించేంతయో బాగుండును. బాబావారి అనుభవం. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానం లేకుండుట, జ్ఞానం, మహిమ, ఔదార్యం. ఈ గుణములన్నింటినీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపం అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారు కరుణం, అనుగ్రహం, అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుకుండిన వారి మహత్యం తెలుసుకొనగల శక్తి ఎవ్వరికీ కలదు. భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుండెను. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అనుకోతో ఇట్లా నెడివారు. బానిసగు నేను మీ రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడైని తిని. మీ పాదమును దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధంలో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుభవం? బాబా యొక్క ఈ వాక్యమును ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితిని ఎవరైనాను అనుచో ఈ నా అపరాధను బాబాను క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయమును అనుభవించవలనని కన్నప్పటికీ ఇంద్రియ అనుభూతుల్లో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియ అనుభవమును స్పృహయే వారికి లేకుండాను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచం చూచినట్లుగా అనిపించిన వారికి దాని యందు ఏమాత్రం ఆసక్తి లేకుండాను. కామం అన్నచో వారు హనుమంతుని వలె నిశ్చలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారం లేకుండాను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించే స్వాస్థం చెందడి విశ్రాంతి ధామము. 1000 ఏళ్ల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీన్ని వివరించుట కొనక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెడు. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండెడివాడు. ఒకనాడు అతను బాబా వద్దకు పోయి బాబావారి గద్దె ఆసనం నుండి లేవవలసిందని, దానిపై తాను కూర్చుంటానని తనకు బుద్ధి పుట్టిందని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను. నానవలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమని. బాబా తన గద్దెపై కూర్చుని నానవలి బాబా పాదముకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. తన గద్దె మీద నుంచి దిగిపోమ్మని దానిపై ఇంకొకరు కూర్చున్నను బాబా ఎట్టి అసంతుష్టి వెళ్ళబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించిన అతడు బాబాని మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసినాడు. మహాత్ముల కథా శ్రవణం వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలను కలవారని తెలియవచ్చును. వారు చేయనంతను తమ భక్తుల మేలు కొరకి. వారు ఆసనము కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అనే నామమును మాత్రం
జ్ఞప్తి యందుంచుకొనిరి. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రం పొందుదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుటం, యాగములు చేయుటం, మంత్ర జపం చేయటం, అష్టాంగ యోగములను మొదలగు బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటచే మనస్సు యొక్క పని, అది ఆలోచించకుండా యొక్క నిమిషమైన ఉండలేదు. దానికేదో ఇంద్రియ విషయం జ్ఞప్తికి వచ్చినచో దానిని చింతించుచుండెను. గురువును జ్ఞప్తి తెచ్చినచో గురువే చింతించుచుండెను. వీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇది ఏ వారి జ్ఞప్తి అందించుకొనుట సహజమైన మార్గము. ఇది ఏ వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనము వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలను సంసారమందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రను శ్రవణం చేయుడు, దానిని వాణ్యమనకు చేయుడు, వానిలోని సారాంశం జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు వినుడు, వారు తప్పక మనను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీన్ని ఎందుకు అందరూ అవలంబించుకుంటున్నారు అని అడగవచ్చు. కారణమేమనగా భగవంతుని కృపా కటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రను వినుటకు మన కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వం నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయుటయే. మహాత్ముల సాంగత్యమే కలదు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకననే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగ్గొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయం వ్యామోహమును యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖముల యందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామస్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనలు ఏవీ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనను భగవత్ సాగరము నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపమును తొలగజేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటితో స్నానం చేసి తమను పావనం చేయవలని వాంఛించుచుండెను. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదమును ఆశ్రయించు భాగ్యం లభించినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తులకు యోగక్షేమాలకై పంచిపెట్టు సుందర స్వరూపుడు. ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందంలో మునిగి ఉండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయం ముగించెదను. 10వ అధ్యాయం సంపూర్ణం.